వెల్కమ్ టు ఫాలో మీ యేసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? సూపర్గా ఉన్నారు కదా? అవును పిల్లలు, 2023 లాస్ట్ సండే స్కూల్లోకి వచ్చేసాం కదా. చాలా చాలా హ్యాపీగా ఉంది కదా పిల్లలు. అండ్ అలాగే మీ అందరికీ ముందుగానే విష్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ పిల్లలు. మరి ఇంతవరకు మనల్ని కాచి కాపాడి ఇంత చక్కగా మనందరం సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉండి ఇలా సండే స్కూల్ జరుపుకోవడానికి సహాయం చేసిన యేసయ్యకి థ్యాంక్స్ చెప్పేసుకుంటూ, అలాగే కమింగ్ ఇయర్లో కూడా యేసయ్య మనతో ఉండాలని, మనకి ఇలాగే సహాయం చేస్తూ రావాలని, మనం బోలెడన్ని విషయాలు నేర్చుకోవడానికి హెల్ప్ చేయాలని ఒక చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసేసుకుందాం పిల్లలు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి ఈ చివరి సండే స్కూల్ దాకా మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు. ఎన్నో విషయాలు మాకు నేర్పించినందుకు మీకు వందనాలు. ఈ కమింగ్ ఇయర్లో కూడా మీరు అలాగే మాకు తోడుగా ఉండండి, మాతో మాట్లాడండి, మాకు ఇంకా మంచి విషయాలు నేర్పించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మీకోసం ఒక స్పెషల్ సాంగ్. ఆయుధాలు ధరించి లోకాన్ని గెలవాలి, అపవాదిని తరమాలి. సైనికుడాలే ఆయుధాలు ధరించి లోకాన్ని గెలవాలి, అపవాదిని తరమాలి. శోధనను జయించాలి, సిద్ధముగా ఉండాలి. శోధనను జయించాలి, మెలకువగా ఉండాలి. సిలువ నీదైతే గెలుపు నీదే, నిలువ నీదైతే గెలుపు నీదే. గెలుపు నీదే ఓ తమ్ముడా, గెలుపు నీదే ఓ చెల్లెలా. గెలుపు నీదే ఓ తమ్ముడా, గెలుపు నీదే ఓ చెల్లెలా. ప్రేమ కలిగి ఉండాలి, పవిత్రంగా బ్రతకాలి. వెనకడుగు వేయకు, వెన్ను తిప్పి చూపకు. ప్రేమ కలిగి ఉండాలి, పవిత్రంగా బ్రతకాలి. వెనకడుగు వేయకు, వెన్ను తిప్పి చూపకు. ముందుకే మున్ముందుకే, కల్వరే నీ గమ్యము. ముందుకే మున్ముందుకే, జీవమే నీ విజయము. సిలువ నీదైతే గెలుపు నీదే, నిలువ నీదైతే గెలుపు నీదే. గెలుపు నీదే ఓ తమ్ముడా, గెలుపు నీదే ఓ చెల్లెలా. గెలుపు నీదే ఓ తమ్ముడా.
యేసు ప్రభులా బ్రతుకు ఆయన శక్తిలో నిలువు ఆయన బలముతో బ్రతుకు యేసు ప్రభులో నిలువు యేసు ప్రభులా బ్రతుకు ఆయన శక్తిలో నిలువు ఆయన బలముతో బ్రతుకు ప్రేమతోనే గెలవాలి అపవాది పారిపోవాలి ప్రేమతోనే గెలవాలి సాతాను ఓడిపోవాలి సిలువ నీదైతే గెలుపు నీదే సిలువ నీదైతే గెలుపు నీదే గెలుపు నీదే ఓ తమ్ముడా గెలుపు నీదే ఓ చెల్లెలా గెలుపు నీదే ఓ తమ్ముడా గెలుపు నీదే ఓ చెల్లెలా సిలువ నీదైతే గెలుపు నీదే సిలువ నీదైతే గెలుపు నీదే సిలువ నీదైతే గెలుపు నీదే సిలువ నీదైతే గెలుపు నీదే. అవును కదా పిల్లలు, లాస్ట్ ఇయర్ అంతా ఒకవేళ ఫెయిల్యూర్స్ ఉన్నాయేమో, డిసప్పాయింట్స్ ఉన్నాయేమో, హర్ట్స్ ఉన్నాయేమో, అయితే డోంట్ వరీ పిల్లలు, ఇకనైనా యేసయ్యని సిలువ వేయబడి మరణించి మూడో దినాన తిరిగి లేచి మరణాన్ని గెలిచిన యేసయ్యని నీ హృదయంలోనికి ఆహ్వానించావనుకో, గెలుపు నీది నాది మనందరిది. ఓకేనా పిల్లలు? సో లెట్స్ ఆల్ సెలబ్రేట్ ద విక్టరీ ఇన్ అడ్వాన్స్. అయితే పిల్లలు, ఈ న్యూ ఇయర్లో నేను ఒక చిన్న అడ్వైస్ మాత్రం ఇద్దాం అనుకుంటున్నాను రా మీకు. అదేంటి అంటే, ఎప్పుడు ఒకేలాగా ఉండిపోవడం మనలో గ్రోత్ని చూపించదు కదా నాన్న. మనం ఇయర్ బై ఇయర్ తప్పకుండా మనలో ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా ఖచ్చితంగా గ్రోత్ అనేది కనబడాలి. నూతనంగా కొత్తదనం అనేది మనలోకి రావాలి కదా. న్యూనెస్ లేకుండా ఎప్పుడు అలాగే ఉంటే డల్గా, బోరింగ్గా ఉంటుంది లైఫ్ కూడా కదా నాన్న. ఒక న్యూ థింగ్ జరుగుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే, ఒక ఇయర్ అయిపోయి మనం ఇంకొక నెక్స్ట్ న్యూ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం, హ్యాపీ బర్త్డే చేసుకుంటున్నాము. అప్పుడు మనం ఏవైనా పాతవి తెచ్చుకోవడానికి, పాతవి వేసుకోవడానికి ఇష్టపడతామా? పాత డ్రెస్ వేసుకుంటే నాకు పాత డ్రెస్సే ఉంది అని బాధపడతారు, అవునా కదా? అంటే నీ బర్త్డేకి ఒక న్యూ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక న్యూ డ్రెస్ లేకపోతే బాధపడతాము. అలాగే కొత్త కొత్తవి కావాలనుకుంటాము, కొత్త కొత్త గిఫ్ట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాము, ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాగే మన స్పిరిచువల్ లైఫ్లో కూడా, మన లైఫ్లో కూడా ఒక ఇయర్ అయిపోయి ఇంకొక ఇయర్లోకి వెళ్తున్నప్పుడు కూడా అలాగే ఒక న్యూనెస్ని ఇన్వైట్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది పిల్లలు, అవునా కదా? ఐ మే రైట్? ఎస్ కదా పిల్లలు. సో ఈ న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యే చివరి రోజున, ఓకేనా, దిస్ ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ ది ఇయర్ కదా. మరి ఈ రోజు మనం ఏం చేద్దామంటే కొన్ని విషయాల్ని చెక్ చేసుకుందాం, ఒక చెక్ లిస్ట్ని తయారు చేసుకుందాం, ఓకేనా. నాలో పాడైపోయినవి, పాతవి, తీసివేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకుందాము అనుకుందాం పిల్లలు, ఓకేనా. అయితే అదంత ఈజీ ఏం కాదు పిల్లలు. నిజానికి మనలో పాతబడిపోయి ఉన్నవి కొన్నిసార్లు మనకి చాలా ఫేవరెట్ థింగ్స్ అయి ఉండొచ్చు, మనకి చాలా ఇష్టమైనవి అయి ఉండొచ్చు. అవి తీసేసుకోవాలంటే కొంచెం బాధగానే ఉంటుంది, నిజమే. కానీ అవి మనల్ని పాతగానే ఉంచేస్తున్నాయి, మనల్ని కొత్త వాళ్ళగా మారనివ్వట్లేదు, మనలో ఒక న్యూనెస్ని అవి తీసుకురావట్లేదు. కాబట్టి కష్టమైన, పెయిన్ అయినా, బాధ ఉన్నా సరే వాటిని తీసేసుకోవాల్సిందే. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పాత ఇంటిని రెన్యువేషన్ చేస్తున్నాం అనుకోండి పిల్లలు, ఓకేనా. మనం ఇప్పటిదాకా ఒక పాత ఇంట్లో ఉన్నాము, అది మనకి సరిపోవట్లేదు, దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటున్నాం, ఓకేనా. అలా ఎక్స్టెండ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? పాత వాటిని పగలగొట్టేయాలి కదా. ఆ అంకుల్ వాళ్ళు, వర్కర్స్ వస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఈ గోడ ఇక్కడ ఉండకూడదండి, ఇది తీసేయాలి, ఇది తీసేస్తేనే అది ఎక్స్టెండ్ అవుతుంది, తర్వాత ఇక్కడ ఈ షెల్ఫ్స్ ఉండకూడదు, దీన్ని కూడా తీసేయాలి, ఇది పగలగొట్టాలి, ఇదంతా తీసేయాలి అని చెప్పి అంటారు కదా. మేము రీసెంట్గా హౌస్ ఎక్స్టెన్షన్ చేసుకున్నాం కదా, అప్పుడు ఇలాగే జరిగిందనమాట. ఆ అంకుల్ వచ్చేసి ఇది ఉండకూడదండి, ఇది తీసేయాలి, ఇది పగలగొట్టాలి, ఇది చేసేయాలి అని అంటున్నప్పుడు నేను మోజెస్ అన్న అయితే చాలా బాధపడ్డాం. ఇంకా చెప్పాలంటే ఈ చర్చ్ ఎక్స్టెన్షన్ జరుగుతున్నప్పుడు మన స్టూడియోని కంప్లీట్గా డిస్మాంటిల్ చేసేసారు పిల్లలు. స్టూడియో అంతా పగలగొడుతుంటే నేను ఒక పక్క, మోజెస్ అన్న ఒక పక్కన కూర్చొని అయ్యో మన స్టూడియో అంతా పగిలిపోతుంది, అయ్యో మనం ఇక్కడ ఎన్ని లెసన్స్ చెప్పుకున్నాము, ఇదంతా పోతుంది కదా అని చాలా బాధపడ్డాం, చాలా వరి అయ్యాం.
కానీ మళ్ళీ అనుకున్నాము ఇట్స్ ఓకే, మనకి కొత్తది కావాలి అంటే పాతది తీసేసేయాలి కదా, ఇట్స్ ఓకే అని చెప్పేసి మళ్ళీ మాకు మేమే కంట్రోల్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. అలా ఆ స్టూడియో వాల్స్ అన్నీ పగలగొట్టేశారు, స్టూడియోలో ఉన్నవన్నీ కూడా మేము అరేంజ్ చేసుకున్నవన్నీ కూడా పగలగొట్టేశారు, రూఫ్ తీసేశారు, సీలింగ్స్ తీసేశారు, అన్నీ తీసేశారు. అప్పుడు తెలుసు కదా మీకు, ఆల్మోస్ట్ ఒక 20 ఎపిసోడ్స్ మనం లైవ్ చేసుకున్నాం కదా నాన్న. ఆ స్టూడియో లేకపోయేసరికి, ఆ స్టూడియో తీసేసరికి అన్నీ లైవ్సే చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి వర్రీ అవుతూ ఉండేవాళ్ళం అనమాట. కానీ తాతయ్య గారు అంటుండేవాళ్ళు, నో డోంట్ వర్రీ, మీరు వెయిట్ చేయండి, కొద్ది రోజులు మీరు ఓపిక పట్టండి, దానికంటే మంచి స్టూడియో మీకు ఇస్తారేసయ్యా అని చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. అలా కొద్ది రోజులు అయిపోయిన తర్వాత పిల్లలు నిజంగానే ఆ చర్చ్ అంతా కంప్లీట్ అయింది, చర్చ్ ఎక్స్టెండ్ అయింది, ఆ లుక్ అంతా వెరీ బ్యూటిఫుల్ లుక్ వచ్చిందనమాట. పాత చర్చ్ కంటే, పాత ఇంటి కంటే ఇప్పుడున్న చర్చ్, ఇప్పుడున్న ఇల్లు, అంతేకాదు పిల్లలు ఇప్పుడున్న స్టూడియో ఇంకా ఇంకా చాలా బ్యూటిఫుల్గా తయారైపోయింది అనమాట. అప్పటికంటే సైజులో పెద్దది, అప్పటికంటే డిస్టర్బెన్స్ లేకుండా, అప్పటికంటే అన్ని రకాలుగా చాలా చాలా నీట్గా వండర్ఫుల్ స్టూడియో, చర్చ్, ఇల్లు వేసే మాకు ఇచ్చారనమాట. అప్పుడు మేము అనుకున్నాము నిజమే, అలాగే పాతగా ఉంటే ఈ న్యూనెస్ మనకు వచ్చి ఉండేది కాదు కదా, ఈ కంప్లీట్నెస్, ఈ హోల్నెస్, ఈ బ్యూటిఫుల్నెస్ అనేది మనం మిస్ అయిపోయే వాళ్ళం కదా. నిజమే, పాతవి తీసేస్తేనే కొత్త వస్తాయి అనే విషయం మాకు అర్థమైంది. దాన్ని బట్టి ఏసైకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తాం. ఏదో కొద్ది రోజులు లైవ్ చేశామని బాధపడ్డాం, కానీ ఏసే ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు, ఏది ఇచ్చినా పర్ఫెక్ట్గానే ఇస్తారు అని చెప్పి ఈ కొత్త వాటన్నిటిని బట్టి చాలా చాలా హ్యాపీగా ఏసైని ప్రేస్ చేస్తూ ఉన్నాం పిల్లలు మేము. నిజమే కదా పిల్లలు, పాతది తీసేసుకోకుండా కొత్తది ఎలా వస్తుంది, అవునా కదా? అయితే దాంట్లో కొంచెం పెయిన్ ఉంటుంది, కొంచెం లాస్ ఉంటుంది. ఆ పాత స్టూడియోని పగలగొడుతున్నప్పుడు అమ్మో ఇన్ని డబ్బులు పెట్టి కట్టిన దాన్ని మనం లాస్ అయిపోతున్నాం కదా అని అనుకున్నాం కదా. సో పాతవి కొన్నిసార్లు మనకి చాలా ఇష్టమైనవే ఉంటాయి, అంతేకాదు అవి తీసేసుకునే దగ్గర మనకు కొంచెం పెయిన్, లాస్ కూడా ఉంటుంది. బట్ డోంట్ ఫర్గెట్ పిల్లలు, దాని తరువాత ఆ లాస్ అని అనుకుంటున్న దాని తర్వాత మనం పొందుకునేవి చాలా వాల్యుబుల్ అయి ఉంటాయన్నమాట, మోస్ట్ ప్రెషియస్ థింగ్స్ అయి ఉంటాయన్నమాట. బైబిల్లో కూడా పిల్లలు మనందరికీ చాలా చాలా పరిచయం ఉన్న ఒక అంకుల్, ఆయన ఎవరు అంటే యాకోబు, జేకబ్. యాకోబు అంకుల్ మీ అందరికీ తెలుసు కదా పిల్లలు. అంకులే, చిక్కుడుకాయ కూర ఉండే అంకుల్, ఆయన ఉన్నారు కదా. ఆ అంకుల్కి బ్లెస్సింగ్స్ అంటే చాలా చాలా ఇష్టం కదా. ఆ బ్లెస్సింగ్స్ కోసం అన్నని మోసం చేస్తాడు, నాన్నని మోసం చేస్తాడు కదా నాన్న. అక్కడ నుంచి పారిపోతారు, వాళ్ళ మామగారి దగ్గర చాలా కష్టపడతారు. తెలుసు కదా మీకు అంకుల్ లైఫ్ గురించి. ఎస్, అవన్నీ చేసిన తర్వాత ఒకరోజు దేవుడు అతనితో ప్రామిస్ చేస్తారు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతోనే ఉంటాను, నిన్ను మాత్రం విడిచిపెట్టను అని ప్రామిస్ చేస్తారు కదా నాన్న. అయినా కూడా ఆ అంకుల్ లైఫ్ స్టైల్ మారకుండా ఇంకా అతనిలో ఆ పాత లక్షణాలే, ఆ పాత డిజైర్సే, ఆ డబ్బు మీద ఆశ, పాత విషయాలన్నీ అలాగే అలాగే ఉంచుకుంటూ దేవుడు కావాలి, నాకు డబ్బులు కావాలి, దేవుడు కావాలి, నాకు ఇష్టమైనవన్నీ కావాలి అని అలాగే ఉంటూ ఉన్నప్పుడు ఒకరోజు ఏం జరిగిందో తెలుసా పిల్లలు? ఆ పాతవన్నీ నీలోనే ఉంచేసుకొని నువ్వు నా బిడ్డగా ఎలా బ్లెస్ అవుతావు? నో, ఐ విల్ నాట్ లెట్ ఇట్ హ్యాపెన్ అని దేవుడు ఏం చేస్తాడు తెలుసా పిల్లలు? ఒకరోజు యాకోబు తన ప్రాణాన్ని తను కాపాడుకోవాల్సిన టైం ఒకటి వచ్చిందనమాట. చాలా చాలా హార్డ్ టైం అనమాట. అప్పుడు ఇక యాకోబుకి ఇంకొక అవకాశమే లేదు. అందుకని దేవుని దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టేసుకున్నాడు పిల్లలు. దేవా, నువ్వు నాకు హెల్ప్ చేస్తే తప్ప, నువ్వు బ్లెస్ చేస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను, లేకపోతే నా ప్రాణాలు, మా అన్నయ్య చేతిలో నా ప్రాణాలు పోయేటట్టున్నాయి అని చెప్పేసి దేవుని కాళ్ళు పట్టుకొని వదలకుండా ఫైట్ చేస్తానే ఉన్నాడు పిల్లలు. అప్పుడు అన్నాడు దేవుడు, ఎస్, దిస్ ఈజ్ ద రైట్ టైం, అలాగే ఫైట్ చేయి, ఇంకొంచెం సేపు అలాగే పోరాడు నువ్వు అని చెప్పేసి దేవుడు అలాగే కావాలని కామ్గా ఉన్నారు పిల్లలు. యాకోబు పోరాడుతూనే ఉన్నాడు. దేవా ప్లీజ్ హెల్ప్ మీ, నువ్వు నన్ను బ్లెస్ చేస్తే తప్ప నేను విడిచిపెట్టనని చెప్పేసి ఏడుస్తూ దేవుని కాళ్ళు పట్టుకొని ప్రేయర్లో పోరాడుతూనే ఉన్నాడు, ఫైట్ చేస్తానే ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా పిల్లలు? ఒక్కటే ఒక్క దెబ్బ యాకోబు తొడ మీద, ఓకేనా, యాకోబు హిప్ మీద
ఒక్క దెబ్బ వేశారనమాట పిల్లలు. అలా దెబ్బ వేసేసరికి ఒక్కసారి యాకోబు కాస్త కుంటివాడైపోయాడు అనమాట. తన ఆ కాలు బోన్ ఉంటుంది కదా, అది ఫ్రాక్చర్ అయిపోయి అమ్మా అని అన్నప్పుడు అప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు చెప్పు నీ పేరేంటి, నువ్వెవరు చెప్పు అని అడిగితే అప్పుడు యాకోబు, నిజమే దేవా, నేను ఎంతసేపు బ్లెస్సింగ్స్ కావాలి, నన్ను కాపాడు, నాకు హెల్ప్ చేయని అడుగుతున్నాను, కానీ నేను మోసగాన్ని. పిల్లలు, నేను మీకు చెప్పాను కదా, యాకోబు అనే మాటకి అర్థం మోసగాడు అని కదా నాన్న. సో అప్పటిదాకా తనలో ఆ మోసాన్ని ఉంచుకొని, తనలో ఉన్న ఈ వరల్డ్లీ డిజైర్స్ అన్నీ ఉంచుకొని, దేవా నువ్వే నాకు హెల్ప్ చేయాలి, నువ్వే నన్ను బ్లెస్ చేయాలి, నువ్వే నా ప్రాణాలు కాపాడాలని నేను ఇలా మాట్లాడుతున్నాను కదా. నిజమే, నాలో ఉన్న మోసాన్ని నేను దేవుని దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెడితేనే దేవుడు నన్ను బ్లెస్ చేస్తారన్నమాట అనే విషయాన్ని అర్థం చేసుకొని ఆ రోజు యాకోబు, అవును దేవా నేను మోసగాన్ని అని ఒప్పేసుకున్నాడు పిల్లలు. ఎప్పుడు పిల్లలు ఇదంతా ఎప్పుడు చేశాడు? కాలు విరిగాక కదా, నడ్డి విరిగాక అప్పుడు అయ్య బాబోయ్ నేను మోసగాడినండి, నన్ను క్షమించండి అని చెప్పి అప్పుడు దారిలోకి వచ్చాడు కదా. కానీ ఏదైతే నేను పిల్లలు ఆ రోజు దేవునితో పోరాడి గెలిచాడు యాకోబు. దేవుడు వెంటనే, ఎస్ నువ్వు మోసగాన్ని అని ఒప్పుకున్నావు కదా, ఇప్పుడు నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇప్పుడు నేను నిన్ను బ్లెస్ చేస్తాను, ఇక నుంచి నువ్వు యాకోబువు కాదు, నువ్వు ఇశ్రాయేలువి, దేవునితో పోరాడి గెలిచిన వాడివి, యు ఆర్ నో మోర్ జేకబ్, యు ఆర్ ఇజ్రాయెల్ అని చెప్పి ఆ రోజు దేవుడు తనను ఇశ్రాయేలుగా దీవించాడు పిల్లలు. చూసారా, ఇశ్రాయేలుగా మారడం కోసం యాకోబు తన నడ్డి విరగొట్టుకోవాల్సి వచ్చింది కదా పిల్లలు. ఏదేమైనా కానీ నడ్డి విరిగితే విరిగింది, కానీ తనలో దాచుకున్న, తనలో ఉన్న దేవునికి ఇష్టం లేని ఆ నేచర్ ఉంది చూసారా, మోసం చేసే స్వభావం, దాన్ని ఆ రోజుతో పక్కన పడేశాడు యాకోబు. ఇప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా మారాడు, దేవునితో పోరాడి గెలిచిన వాడిగా ఇశ్రాయేలు మారాడు. అంటే తనలో ఉన్న ఆ పాత స్వభావాన్ని తీసివేసుకోవడానికి కొంచెం పెయిన్ అనుభవించాల్సి వచ్చింది, కొద్దిగా పెయిన్ తను తట్టుకోవాల్సి వచ్చింది కదా. ఆ పెయిన్ తర్వాత తన లైఫ్లో గొప్ప బ్లెస్సింగ్స్, గ్రేట్ బ్లెస్సింగ్స్ అనేవి ఆ రోజు తను పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు పిల్లలు, తన అన్న చేతిలో చచ్చిపోయే పరిస్థితిలోకి వచ్చేసాడు కదా. తన అన్న ఎక్కడ చంపేస్తాడు అని భయపడ్డ యాకోబుకి ఆ రోజు ఏమైందో తెలుసా పిల్లలు, కత్తి పట్టుకొని వచ్చిన తన అన్న కత్తి అవతల పడేసి తమ్ముడు అని ఇలా హక్ చేసుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంటే పిల్లలు. ఎంత వండర్ కదా పిల్లలు. నిజమేనా, మనలో దేవునికి ఇష్టం లేని వాటిని మనం ఎప్పుడైతే తీసి అవతల పడేస్తామో అప్పుడు నిజంగానే మన జీవితంలో చాలా చాలా వండర్స్ జరుగుతూ ఉంటాయి పిల్లలు. నిజం, నమ్మండి. సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం నాన్న, ఈ న్యూ ఇయర్లోకి ఎంటర్ అవుతున్న మనం ఒకసారి చెక్ చేసుకుందాం, మనలో పాడైపోయినవి, దేవుడికి ఇష్టం లేనివి ఏవేవైతే ఉన్నాయో వాటిని ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుందాం. నేను ఇక నుంచి ఇలా ఉండకూడదు, నేను ఇప్పటి నుంచి ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి పర్సన్గా నేను ఉండాలి, నాలో పాతవి, పాడైపోయినవి, అందంగా లేనివి, దేవుని దృష్టికి అందంగా లేనివి నేను తీసేసుకోవాలి. బాధ అయినా పర్వాలేదు, నష్టమైనా పర్వాలేదు, పెయిన్ అయినా పర్వాలేదు, నేను తీసేసుకుంటేనే నాలో న్యూ థింగ్స్ జరుగుతాయి, నాలో కొన్ని వండర్స్ జరుగుతాయి, నేను ఒక వండర్ఫుల్ పర్సన్గా తయారవుతాను అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా పిల్లలు? అందుకోసమే పిల్లలు నేను కూడా మీకు హెల్ప్ చేద్దామని చెప్పి మీకోసం 7up తీసుకొచ్చాను. ఏంటి 7up అక్క? ఇంత చలికాలంలో 7up కూల్ డ్రింక్ ఎందుకు అక్క? అయ్యో అండి, 7up అంటే కూల్ డ్రింక్ అనుకున్నావా నువ్వు? మరి అదే కదక్క. 7up అంటే కూల్ డ్రింక్ కాదు, 7up. ఒక 7 టిప్స్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? ఈ 7ups మనం పాటిస్తే 7up కంటే కూల్గా మన లైఫ్ మారిపోతుంది. ఓకేనా? ఓకే, జాగ్రత్తగా వినేయండి. ఓకేనా? ఆ 7ups మన లైఫ్ని కూల్గా తయారు చేసే ఆ 7ups ఏంటి అంటే, అండ్ ద ఫస్ట్ అప్ ఈజ్ వేకప్. ఎస్, వేకప్. వేకప్ యువర్ డే విత్ జీసస్. ఓకేనా పిల్లలు? నిజం పిల్లలు, ఈ న్యూ ఇయర్లో ఖచ్చితంగా మనం లేవడమే స్టార్ట్ యువర్ డే విత్ జీసస్. ఓకేనా? దేవునితో మాట్లాడుతూ మన డేని ప్రారంభిద్దాం. అది ఆయన మనకిచ్చిన డే కాబట్టి లెట్స్ రిజాయిస్ ఇన్ దట్ డే. ఓకేనా పిల్లలు? సో చెప్పండి పిల్లలు, ఫస్ట్ అప్ ఏంటి? వేకప్. స్టార్ట్ యువర్ డే విత్ జీసస్. అండ్ ద సెకండ్ అప్
డ్రెస్ అప్. ఎస్, డ్రెస్ అప్. ఎస్ పిల్లలు, డ్రెస్ అప్ యువర్ సెల్ఫ్ విత్ అ గుడ్ యాటిట్యూడ్. ఓకేనా? అవును పిల్లలు, ఈ న్యూ ఇయర్లో మన యాటిట్యూడ్ని మనం రిఫ్రెష్ చేసుకుందాం రా. ఒకవేళ ఇప్పటిదాకా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదేమో, విష్ చేయట్లేదేమో, ఒకలాంటి యాటిట్యూడ్, మీరు చెప్తే నేను చేయాలా, మీరు చెప్తే మేము లేచి నిలబడాలా, మేము విష్ చేయాలా, అట్లాంటి ఒక యాటిట్యూడ్ ఏమన్నా మనం షో ఆఫ్ చేస్తున్నామేమో. లెట్స్ చేంజ్ అవర్ యాటిట్యూడ్. ఓకేనా? మన యాటిట్యూడ్ మనకి అందాన్ని ఇస్తుంది. మనం అనుకుంటాము మనం వేసుకునే డ్రెస్సెస్, మనం వేసుకునే గార్మెంట్స్ కానీ, ఆ గ్యాడ్జెట్స్ కానీ మనకి అందాన్ని ఇస్తాయి అనుకుంటాం. కాదు పిల్లలు, మన యాటిట్యూడ్, మన బిహేవియర్, మన పర్సనాలిటీ మనకి నిజమైన అందాన్ని ఇస్తుంది. తెలుసా పిల్లలు? సో లెట్స్ డ్రెస్ అప్ విత్ అ గుడ్ యాటిట్యూడ్. ఓకే? ఈ న్యూ ఇయర్లో పెద్దవాళ్ళని గౌరవిద్దాము, మంచిగా మాట్లాడదాము, ఒబీడియన్స్ చూపిద్దాము, అందరిని ప్రేమించడం, అందరినీ గౌరవించడం అనే ఒక మంచి బిహేవియర్ని, మంచి యాటిట్యూడ్ని మనం కలిగి ఉందాం. ఓకే, చెప్పండి. ఫస్ట్, వేకప్ యువర్ డే విత్ జీసస్. స్టార్ట్ యువర్ డే విత్ జీసస్. నెంబర్ 2, డ్రెస్ అప్ యువర్ సెల్ఫ్ విత్ అ గుడ్ యాటిట్యూడ్. వావ్, భలే ఉన్నాయి అక్క. మరి థర్డ్ అప్ ఏంటి? షట్ అప్. అక్క నేను ఏం చేసా? నిన్న అనట్లేదా అండి? థర్డ్ అప్పే షట్ అప్. లెట్స్ కీప్ కామ్. అంటే మన నోటిని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. ఓకేనా? సే నో టు గాసిప్స్. మనం లేనిపోని విషయాల గురించి ఈ ఇయర్ అస్సలు మాట్లాడకూడదు పిల్లలు. సే నైస్ థింగ్స్. మంచి మాటలు మాట్లాడండి, మంచి విషయాలను ఇతరులతో పంచుకోండి. అంతే తప్ప ఎవరి గురించో వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, అదంట కదా, ఇదింట కదా అని చెప్పేసి మనము ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళంగా ఉండకూడదు. ఓకేనా? సో థర్డ్ అప్ ఏంటి? షట్ అప్. ఓకేనా? మనకు సంబంధం లేని విషయాల గురించి అసలు మనం మాట్లాడద్దు. చెడ్డ విషయాలు అసలు మనం మాట్లాడద్దు. ఓకేనా? మన నాలుకను జాగ్రత్తగా కాపాడుకుందాం. లెట్స్ ఆల్ హోల్డ్ అవర్ టంగ్ అండ్ కీప్ కామ్. అండ్ ద ఫోర్త్ అప్ ఈజ్ స్టాండ్ అప్. ఎస్, మనం ఏదైతే నమ్ముతున్నామో, ఏదైతే అనుకుంటున్నామో దాని మీద స్టాండ్ అవుదాం పిల్లలు. ఓకేనా? నేను ఈ సంవత్సరం అంతా ఇలా ఉండాలి అనుకొని ఒక డెసిషన్ తీసుకుని సెకండ్ డేకి, థర్డ్ డేకి, 1 వీక్కి, 2 వీక్స్కి దాని విషయంలో డీలా పడిపోవడం, వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం కాదు పిల్లలు. మనం ఏ డెసిషన్ తీసుకున్నా ఈ ఇయర్ దాని మీద మనం ఫర్మ్గా స్టాండ్ అవ్వాలి. ఓకేనా? స్టబన్గా ఉండాలి. డూ గుడ్ థింగ్స్, రెసిస్ట్ ఈవిల్, టేక్ ఏ స్టాండ్ ఫర్ వాట్ యు బిలీవ్. ఓకేనా? ఈసారి నేను స్పిరిచువల్గా ఉండాలి, నేను ఇయర్ ఖచ్చితంగా బైబిల్ చదువుకోవాలి, నేను ఇయర్ డైలీ ప్రేయర్ చేసుకోవాలి, నేను ఇయర్ ఒక్క సండే కూడా చర్చ్కి మానేయకూడదు. ఇలా ఏవైనా కొన్ని స్టాండ్స్ తీసుకోండి. స్టాండ్ అప్ ఆన్ వాట్ యు బిలీవ్. ఓకే పిల్లలు? అండ్ ద ఫిఫ్త్ అప్, రీచ్ అప్. ఓకే? అంటే మనం ఇప్పటి వరకు ఒంటరిగా కూర్చునే వాళ్ళమేమో, అలోన్గా ఉండడానికి ఇష్టపడే వాళ్ళమేమో. ఈ సంవత్సరం ఏం చేద్దామంటే లెట్స్ ఆల్ మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్స్. ఓకేనా పిల్లలు? మన ఇంటి వాళ్ళతో కానీ, మన ఫ్యామిలీ, మన రిలేటివ్స్తో కానీ, మన ఫ్రెండ్స్తో కానీ, మన చర్చ్ మెంబర్స్తో కానీ ఒక మంచి ఫెలోషిప్ని మెయింటైన్ చేద్దాం. ఓకేనా? రీచ్ అవుట్ టు ఎవ్రీవన్. మనం అందరితో కలిసి మెలిసి ఉందాం. నేను ఎవరితో మాట్లాడను, నాకు ఎవరితో మాట్లాడడం ఇష్టం ఉండదు అన్నట్టుగా మనం ఉండకూడదు. ఓకేనా? అందరితో కలిసి మెలిసి హ్యాపీగా ఉందాం. ఒక మంచి రిలేషన్షిప్ని మనం మెయింటైన్ చేద్దాం. ఓకేనా? సో వాట్స్ ద ఫిఫ్త్ అప్ పిల్లలు? రీచ్ అప్ అ గుడ్ రిలేషన్షిప్. అండ్ ద సిక్స్త్ అప్ ఈజ్ లిఫ్ట్ అప్. అంటే రోజు ఏమైనా వెయిట్ లిఫ్టింగ్ లాంటి ఆ వెయిట్స్ లిఫ్టప్ చేయాలక్క అనుకుంటున్నారా? అంటే ఎక్సర్సైజ్ చేయమని చెప్తున్నాను అనుకుంటున్నారా? మంచిదా, ఎక్సర్సైజ్ చేయండి పిల్లలు. ఇట్స్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. అయితే లిఫ్ట్ అప్ అంటే ఏంటి అంటే మనకు చేతనైనంత వరకు ఎవరైతే నీడ్లో ఉన్నారో వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం పిల్లలు. ఓకేనా? మన దగ్గర 2 ఉన్నాయనుకోండి, అందులో ఒకటి నీడ్లో ఉన్న వాళ్ళకి ఇద్దాం. అంటే మనలో ఉన్న షేరింగ్ని ఇంప్రూవ్ చేసుకుందాం పిల్లలు. ఓకేనా? మనందరికీ ఆల్రెడీ షేరింగ్ అంటే తెలుసు, వచ్చు, ఇష్టం కదా. కానీ ఈ ఇయర్ దాంట్లో ఇంకా ఇంప్రూవ్ అవుదాం. ఓకేనా? మన దగ్గర ఉన్న వాటిని లేని వాళ్ళకి ఇవ్వడానికి మనం ఇంకొంచెం ఇంట్రెస్ట్ చూపిద్దాం. ఓకేనా? అంతేకాదు గివింగ్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకుందాం. చర్చ్లో మన గివింగ్ని రైజ్ చేసుకుందాం, ఇంప్రూవ్ చేసుకుందాము. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా నీడ్ ఉందా, వాళ్ళకి కూడా మనం షేరింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకుందాం. అండ్ ద ఫైనల్ వన్, ద 7 అప్. వాట్స్ దట్ 7 అప్ పిల్లలు? ఎనీ గెస్? ఎస్, ఆఫ్టర్ ఆల్ మనం చేయాల్సింది ఏంటో తెలుసా పిల్లలు? లుక్ అప్. అంటే ఏంటో తెలుసా పిల్లలు?
ప్రతి విషయంలోనూ మన మీద మనం డిపెండ్ అవ్వడం కాదు, మన వైపు మనం చూసుకోవడం కాదు, కానీ దేవుని వైపు చూడాలి. మన నీడ్ అయినా, మన సారోస్ అయినా, మన హ్యాపీనెస్ అయినా, మనం ఏదైనా సరే దేవుని మీద మనం డిపెండ్ అవ్వాలి. ఓకేనా? ప్రతి దానికి మనం దేవుని వైపు చూడాలి. ఓకేనా పిల్లలు? అంటే మన ప్రతి పరిస్థితిని దేవునితో చెప్పుకుందాం. ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ లెట్స్ ఆల్ లుక్ అప్ టు ద లార్డ్. ఓకేనా? దేవుని వైపు చూడాలి. సో లుక్ అప్ పిల్లలు. వావ్, బాగున్నాయి కదా పిల్లలు 7 F's. ఒకసారి చెప్పుకుందామా? నెంబర్ 1, wake up, start your day with Jesus. Number 2, dress up with good attitude. Number 3, shut up, no gossips. Number 4, stand up on what you believe. Number 5, రీచ్ అప్, మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్స్, అందరితో మంచిగా కలిసిమెలిసి ఉండాలి. నెంబర్ 6, లిఫ్ట్ అప్, అవసరతలో ఉన్న వారికి మనం సహాయం చేయాలి. గివింగ్ అండ్ షేరింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. 7th అప్, లుక్ అప్, ప్రతి విషయానికి దేవుని మీద మనం ఆధారపడాలి. ఓకే పిల్లలు, ఈ 7 అప్ ప్రిన్సిపల్తో మన ఈ న్యూ ఇయర్ని కానీ స్టార్ట్ చేసామనుకోండి పిల్లలు, మనలో ఎంత చేంజ్ వస్తుందో తెలుసా నాన్న? ఇదేంటి మా బాబాయినా ఇంత పొద్దున లేచి ప్రేయర్ చేసుకుంటుంది, ఇదేంటి మా పాపైనా తన దగ్గర ఉన్న వాటిని అన్నిటిని షేర్ చేస్తుంది అని మనల్ని చూసి మన పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్ అందరూ వండర్ అవ్వాల్సిందే. ఓకేనా పిల్లలు? సో లెట్స్ ఆల్ షో దిస్ చేంజ్ ఇన్ దిస్ న్యూ ఇయర్ పిల్లలు. ఓకే? అవును పిల్లలు, మనలో ఈ చేంజ్ కావాలనే యేసయ్య మన కోసం ఈ భూమి మీదకి వచ్చారు. అవునా? మన కోసం సిలువలో ప్రాణం పెట్టారు. మన పాపం అంతటికి ఆయన పనిష్మెంట్ తీసుకున్నారు. మన కోసం ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేచారు. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఎవరైతే యేసయ్యని తమ హృదయంలోనికి ఆహ్వానిస్తారో వాళ్ళని నిజంగా ఒక న్యూ క్రియేషన్గా ఆయన మార్చడానికి ఇష్టపడుతున్నారు పిల్లలు. న్యూ ఇయర్లో ఒక న్యూ క్రియేషన్గా అయిపోతాం అన్నమాట. మనం కొత్త అలవాట్లు, కొత్త బిహేవియర్, కొత్త యాటిట్యూడ్, కొత్త ప్రవర్తన మనలోకి రావడం ద్వారా మనమే కొత్తగా మారిపోతాం పిల్లలు. ఓకేనా? సో మరి ఈ కొత్త సంవత్సరంలో, ఈ న్యూ ఇయర్లో ఒక న్యూ క్రియేషన్గా నువ్వు మారాలనుకుంటే ఈరోజు యేసయ్య దగ్గరికి రా. ఈరోజు యేసయ్య దగ్గరికి వచ్చి ఒక చిన్న ప్రేయర్ చేయి. యేసయ్య, నన్ను కూడా ఈ న్యూ ఇయర్లో ఒక న్యూ క్రియేషన్గా మార్చండి యేసయ్య. నాలో ఉన్న పాతవి నాకే నచ్చట్లేదు, నేను ఎవరికీ నచ్చట్లేదు, కాబట్టి నన్ను ఒక న్యూ క్రియేషన్గా మార్చరా ప్లీజ్ అని ఒక చిన్న ప్రేయర్ చేయండి. మిమ్మల్ని తప్పకుండా యేసయ్య ఒక నూతన సృష్టిగా మార్చేస్తారు పిల్లలు. మరి ఒక చిన్న ప్రేయర్ చేద్దామా పిల్లలు? ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. ఈరోజు సండే స్కూల్ అంతటిలో మాకు నేర్పించిన మంచి పాఠాలను బట్టి నిజంగా మీకు వందనాలు. మాలో మీకు ఇష్టం లేనివి ఏవున్నా ఆ పాత జీవితం మిమ్మల్ని సంతోషపెట్టలేదని, వాటిని మేము తీసివేసుకున్నప్పుడే మేము మిమ్మల్ని సంతోషపెట్టే వారంగా ఉంటామని మాకు తెలియచేశారు. యాకోబు తన మోసాన్ని ఒప్పుకున్నప్పుడే తను ఇశ్రాయేలుగా మారాడు. అలాగే మేము కూడా మాలో ఉన్న చెడ్డ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసివేసుకోవడానికి సహాయం చేయండి. ఈ న్యూ ఇయర్లో ఆ 7 అప్ ప్రిన్సిపల్స్ని మేము మెయింటైన్ చేసుకోవడం ద్వారా అయినా మా పాపం అంతటి మీ పాదాల దగ్గర ఒప్పుకొని మేము ఒక న్యూ క్రియేషన్గా మారడానికి సహాయం చేయండి. ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆ న్యూ క్రియేషన్గా మార్చే మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు ఖండిత వాక్యం చూడండి నాన్న, మీ బైబిల్స్ తెరిచి 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 2 Corinthians chapter 5 verse 17. అర్థమైపోయింది కదా మీకు? ఆల్రెడీ ఖండిత వాక్యం వచ్చు కదా? చెప్పండి ఏంటో? ఆగండి, అందరం కలిసే చెప్దాంలేండి. ఓకేనా? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎస్ పిల్లలు, ఎవరైతే యేసయ్య దగ్గరికి వచ్చి తమ పాపాన్ని ఒప్పుకుంటారో వాళ్ళు క్రీస్తు లోపలికి వస్తారనమాట. యేసయ్య బిడ్డలుగా మారిపోతారు. అప్పుడు వాళ్ళు ఆ పాతదంతా పోయి వాళ్ళొక నూతన సృష్టిగా, న్యూ క్రియేషన్గా మారుతావు. ఇక వాళ్ళలో ఆ పాతవి, పిచ్చివి, దేవునికి ఇష్టం లేనివి, చెడ్డ విషయాలు ఏవి ఉండవన్నమాట. అన్నీ కొత్తగా మారిపోతాయి. యేసయ్యలో ఉన్నవన్నీ మనలోకి వస్తాయి. ఓకేనా? సో వి బికేమ్ ఎ న్యూ క్రియేషన్. మరి పిల్లలు, మరొకసారి వాక్యాన్ని చదువుకుందామా? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఈ వాక్యాన్ని చక్కగా కంఠత చేయండి పిల్లలు.
వెల్కమ్ టు క్విజ్ టైమ్. ఓకే పిల్లలు, ఈరోజు మనం విన్న లెసన్లో నుంచి నేను 3 క్వశ్చన్స్ అడుగుతాను. దాని ఆన్సర్స్ టకటక రాసి నాకు పంపించేయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. ఈరోజు నేను ఒక బైబిల్ క్యారెక్టర్ గురించి చెప్పాను. గుర్తుందా? ఎవరో? ఆగండి. తను చేంజ్ అవ్వడం కోసం, తను నూతన సృష్టిగా మారడం కోసం తను కొంచెం నష్టపోవాల్సి వచ్చింది అని చెప్పాను. గుర్తొచ్చిందా? ఓకే, ఆయన ఎవరు? నేను ఎవరి గురించి చెప్పాను ఈరోజు? ఆ భాగం బైబిల్లో ఎక్కడ ఉంది? ఈరోజు నేను బైబిల్ లెసన్లో ఏ క్యారెక్టర్ గురించి చెప్పాను, ఆయన గురించిన భాగం బైబిల్లో ఎక్కడ ఉంది? ఓకే, దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2. ఆ లెసన్లో అంకుల్ న్యూ క్రియేషన్గా మారక ముందు ఆయన పేరేంటి, న్యూ క్రియేషన్గా మారిన తర్వాత ఆయన పేరేంటి? అర్థమైంది కదా? ఇందాక చెప్పిన ఫస్ట్ క్వశ్చన్లోనే ఒక క్యారెక్టర్ గురించి చెప్పాను చూసారా? ఆ అంకుల్కే ఆయన మారక ముందు, న్యూ క్రియేషన్గా మారక ముందు ఆయన పేరేంటి, మారిన తరువాత ఆయన పేరు ఏంటి? ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 3. ఈరోజు మన ఈ న్యూ ఇయర్లో మనం కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం కదా పిల్లలు? ఏంటి చెప్పండి? 7up ప్రిన్సిపల్ కదా నాన్న? సో రైట్ దట్ 7up ప్రిన్సిపల్. ఆ 7 ups ఏంటో మీరు రాయాలి. ఓకేనా? 1 by 1 కరెక్ట్గా 7 ups ఏంటో మీరు క్లియర్గా రాసి దాన్ని వీలైతే ఒక ట్యాబులర్ ఫామ్లో మీరు రాసి నాకు పంపించండి. ఓకేనా? సో ఈరోజు మనం చెప్పుకున్న బైబిల్ లెసన్లోని బైబిల్ క్యారెక్టర్ ఎవరు, ఆ భాగం బైబిల్లో ఎక్కడ ఉంది? క్వశ్చన్ నెంబర్ 2. ఆ అంకుల్ న్యూ క్రియేషన్గా మారక ముందు పేరేంటి, న్యూ క్రియేషన్గా మారిన తర్వాత పేరు ఏంటి? క్వశ్చన్ నెంబర్ 3. వాట్స్ ద 7up ప్రిన్సిపల్? ఓకే, ఈ 3 క్వశ్చన్స్కి సరైన సమాధానాలు రాసి మీ పేరు, మీ కంప్లీట్ అడ్రస్, మీ ఫోటోతో సహా నాకు వాట్సాప్ చేయండి నాన్న. మీ ఆన్సర్స్ నాకు పంపించవలసిన నా వాట్సాప్ నెంబర్ 9177259209. ఓకే పిల్లలు, పోయిన వారం నేను ఇచ్చిన క్రిస్మస్ యాక్టివిటీని చాలా చక్కగా ప్రజెంట్ చేసి పంపించారు. అయితే అందులో ముందుగా పంపించి జల్దీ 5లో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ 5. ఫస్ట్ నిఖితా జైని ఫ్రమ్ USA. సెకండ్ జయదీప్ ఫ్రమ్ గుంటూరు. థర్డ్ స్నిగ్ధ అండ్ షైన్ ఫ్రమ్ కేశవరం. ఫోర్త్ నిస్సి ఫ్రమ్ బెంగళూరు. కంగ్రాచులేషన్స్ డియర్ జల్దీ 5. వెరీ వెల్ డన్ నానా, వెరీ వెల్ డన్. అలాగే నేను ఇచ్చిన యాక్టివిటీని చాలా చక్కగా ప్రజెంట్ చేసి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే, ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 190 క్రిస్మస్ స్పెషల్ యాక్టివిటీ ఈజ్ జయదీప్ ఫ్రమ్ గుంటూరు. కంగ్రాచులేషన్స్ డియర్ విన్నర్, వెరీ వెల్ డన్ నానా, మే గాడ్ బ్లెస్ యూ. మీ గిఫ్ట్ని మేము కొరియర్లో పంపించడం జరుగుతుంది. ఓకే పిల్లలు, ఈరోజు సండే స్కూల్ని బాగా ఎంజాయ్ చేశారు కదా నాన్న? మరి ఈ న్యూ ఇయర్లో న్యూ డెసిషన్స్తో, న్యూ హోప్తో, న్యూ పర్సన్గా, న్యూ క్రియేషన్గా మారుతారు కదా? అండ్ ఆ 7up ప్రిన్సిపల్ని చక్కగా జాగ్రత్తగా పాటించండి. నిజంగానే ఒక న్యూనెస్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఓకేనా పిల్లలు? సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దిస్ న్యూ ఇయర్ పిల్లలు. ఐ విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం దేవుని చిత్తమైతే ఇలాగే 6 గంటలకు మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించే కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.